హాయ్ వియాస్, వెల్కమ్ టు అనిల్ టేషన్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. అంటే ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ సంబంధించి ఎవరైతే ఇక్కడ ప్రకటించినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరి యొక్క హాల్ టికెట్ నెంబర్లు అన్నీ కూడా ఏంటంటే ఏపీపీఎస్సీ వారు కమిషన్ వెబ్సైట్లో పబ్లిష్ చేయడం జరిగిందనమాట. అసలు ఈ యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి కట్ ఆఫ్ గురించి చాలామందికి అనేక సందేహాలు ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి కట్ ఆఫ్ గురించి కానీ, అదేవిధంగా ఎన్ని మార్క్స్ వస్తే ఈ యొక్క గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్కి మనం సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది, ఇలాంటి అన్ని వివరాలు కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. మీరు కనుక మొట్టమొదటిసారి కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. సో ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనకి గతంలో చూసినట్లయితే కనుక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 నియామకాలు అనేవి చేపట్టడం జరిగింది. ఆ యొక్క ఎగ్జామ్స్లో ఏంటంటే ఎవరైతే క్వాలిఫై అయ్యారో, అంటే ఫైనల్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ యొక్క ఇండివిజువల్ మార్క్స్ అన్నీ కూడా ఏంటంటే కమిషన్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దాంతోపాటు ఎంతమంది కట్ ఆఫ్ అనేది ఎంత పెట్టారంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ ఎంత, అదేవిధంగా బీసీ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ ఎంత. సో ఇవన్నీ కూడా ఏంటంటే టీఎస్పీఎస్సీ వారు, అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు వాళ్ళ యొక్క వెబ్సైట్లోనే పెట్టడం జరిగిందనమాట. బహుశా మనకి రిజల్ట్స్ అనేవి నిన్ననే రావడం జరిగింది కాబట్టి మన ఏపీపీఎస్సీ వారు కూడా కట్ ఆఫ్ అనేది ఎంత ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే దాదాపుగా ఒక వారం రోజుల లోపల మనకి ఏపీపీఎస్సీ వారు కమిషన్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో దానికంటే ముందు చాలామంది విద్యార్థులు ఏంటంటే అనేక డౌట్లు ఉండడం జరిగిందనమాట. అంటే చాలామందికి 200 పైగానే మార్కులు రావడం జరిగింది. కాకపోతే వాళ్ళ యొక్క పేర్లు అనేవి, అంటే వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అనేవి ఈ యొక్క రిజల్ట్స్లో ఇవ్వనమాట. సో దానికి సంబంధించి అందరికీ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే అసలు ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉంది అని చెప్పి చాలామంది నన్ను అడగడం జరుగుతుంది అనమాట. సో దీన్ని గమనించినటువంటి నేను ఏం చేశానంటే జనరలైజ్డ్ కట్ ఆఫ్ ప్రకారం ఏంటంటే ఒక అంచనా అనేది వేయడం జరిగిందనమాట. ఇది కేవలం ఏంటంటే అంచనా మాత్రమే, ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అనేది కాదు. వీడియో చూసే వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోండి. సో ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఒకసారి చూసినట్లయితే మనం ఎవరైతే 210 మార్కులు సంపాదించారో, అంటే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో 300 మార్కులకు గాను ఎవరికైతే 210 మార్కులు వచ్చాయో వాళ్ళందరూ పేర్లు కూడా ఏంటంటే రిజల్ట్స్లో వాళ్ళందరూ హాల్ టికెట్ నెంబర్లు కూడా ఉండడం జరిగింది. అదే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఎవరికైతే 195 మార్కులు వచ్చాయో వాళ్ళందరి యొక్క నేమ్స్, అదే హాల్ టికెట్ నెంబర్స్ అన్నీ కూడా ఏంటంటే రిజల్ట్స్లో ఉండడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే +or-5 మార్క్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించి 210 కానీ లేదా 215 కానీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి 195 కానీ లేదంటే 200 మార్కులు కానీ. సో ఇంకా మనం చూసినట్లయితే కనుక బీసీ కేటగిరీకి సంబంధించి ఒకసారి చూసినట్లయితే దాదాపుగా 200 మార్కులు ఎవరైతే సాధించారో వాళ్ళందరి యొక్క హాల్ టికెట్ నెంబర్లు అన్నీ కూడా ఏంటంటే రిజల్ట్స్లో ఉండడం జరిగిందనమాట. అంటే బీసీ కేటగిరీలో ఏ కానీ, బి కానీ, సి కానీ, డి కానీ, అంటే బీసీఏ కానీ, బీసీబీ కానీ, బీసీసీ కానీ, బీసీడీ కానీ ఈ 4 కేటగిరీలకు సంబంధించి ఎవరైతే దాదాపుగా 200 మార్కులు పైగానే సంపాదించారో వాళ్ళందరూ కూడా ఏంటంటే సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి మనం కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ నేను చెప్పేటువంటి కట్ ఆఫ్ ఏంటంటే కేవలం జనరలైజ్డ్ కట్ ఆఫ్ మాత్రమే, జోనల్ వైజ్ కట్ ఆఫ్ కాదు. జోనల్ వైజ్ కనుక మనం కట్ ఆఫ్ తీసుకుంటే కనుక ఒక 3 నుంచి 4 మార్కులు అనేవి తగ్గడానికి లేదా పెరగడానికి అవకాశం ఉంది. సో ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి చూసినట్లయితే ఎవరికైతే 190 మార్కులు వచ్చినటువంటి ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో లేదా ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క గ్రూప్ 2కి సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ఎస్టీ కేటగిరీ చూసుకుంటే కనుక ఎవరికైతే 180 మార్కులు వచ్చే వాళ్ళందరూ కూడా ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్ ద్వారా ఏంటంటే గ్రూప్ 2కి సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇది ఓసీ, బీసీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు క్వాలిఫై అయ్యారా లేదా, మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఈ వీడియో చూస్తున్నారు, మీకు వచ్చినటువంటి మార్క్స్ ఏంటి, మీరు ఏ జోన్కి సంబంధించిన వారు, ఇవన్నీ కూడా ఏంటంటే మార్క్స్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీలైతే నేను ఇంకొక పోల్ పెట్టడం జరుగుతుంది. సో దాంట్లో పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేస్తే ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అనేది మనం త్వరలో అంచనా వేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ.